ఈరోజైతే రాగి పిండితోను పొంగనాలనైతే చూపించబోతున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇదైతే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. మన ఇంట్లో దోస పిండి ఉందంటే సరిపోతుంది. ఆ దోస పిండితోనే రాగి పొంగనాలని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి. ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోవాలండి. మరీ ఎక్కువ కాకుండా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలైతే వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి వేసుకొని అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు గిన్నె తీసుకొని గిన్నెలో అయితే దోసపిండి వేసుకోవాలండి. దోసపిండి మీరు కావాల్సినంత వేసుకోవచ్చు. నేనైతే ఒక 2 కప్పులు ఉంటుంది దోసపిండి ఇది. ఇందులోనే 1 కప్పు రాగి పిండి అయితే వేసుకుంటున్నానండి. పొడి పిండి అయితే వేసుకుంటున్నాను. మీకు రాగులు ఉంటే నానబెట్టుకొనైనా నైట్ మిక్సీ పట్టి పెట్టుకోవాలి. నేనైతే పిండితో చేస్తున్నాను కాబట్టి పిండి వేస్తున్నానండి. ఇలా పిండి వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి పిండిని, దోస పిండిని. కొంచెం గట్టిగా ఉంటుందండి. కొన్ని నీళ్ళు వేసుకొని అయితే మనం పొంగనాలకు తగ్గట్టుగా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి. టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇవి వేసుకొని అయితే పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా రాగి పిండితో చేస్తున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిదండి. దోసపిండి ఇంట్లో ఉన్నప్పుడైతే దోశలు కాకుండా, ఉట్టి పొంగనాలు కాకుండా ఇలా జొన్న పిండి, రాగి పిండి కలుపుకున్నారంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇప్పుడైతే స్టవ్ పైన పొంగనాల ప్యాన్ పెట్టుకోవాలి. తర్వాత గుంతలలో నూనె అయితే వేసుకోవాలండి కొద్దిగా. ఇలా నూనె వేసుకున్నాం కదా, పిండి అయితే వేసుకోవాలండి. పిండి వేసుకున్నాక మూత పెట్టేసుకొని మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్నారంటే టేస్ట్ అయితే చాలా బాగా ఉంటుందండి. చూడండి, ఇలా ఉడికించుకున్నాం కదా, మూత తీసుకొని అయితే పైన కొద్దిగా నూనె వేసుకోవాలి. వేసుకొని మరొకసారి మూత పెట్టి 1 నిమిషం ఉంచుకుంటే సరిపోతుంది. తర్వాత వీటిని ఇలా రెండో వైపు తిప్పుకొని అయితే కాల్చుకోవాలి. రెండో వైపు కాల్చేటప్పుడు అయితే మనం మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే పైన కొంచెం క్రిస్పీగా ఉంటుంది. మూత పెట్టకుండానే రెండో వైపు అయితే కాల్చుకోవాలి. చూడండి ఎంత బాగా కాలేయో కదా. ఇలా మంచిగా కాల్చుకొని అయితే తీసుకోవాలండి. వీటిని పల్లి చట్నీ కంటే కూడా టమాటా చట్నీతో తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. హెల్తీగా రాగి పిండితోన గుంత పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయండి. ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఓ లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.